హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్. మీరందరూ ఇప్పటి వరకు డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ వేలో రాగి లడ్డూని ప్రిపేర్ చేసే ఉంటారు. ఒకసారి నేను చూపించే విధంగా రాగి లడ్డూని ట్రై చేయండి. చాలా జ్యూసీగా, స్మూత్గా, చాలా బాగుంటుందండి. రాగి లడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా అడిగి మరి తినేంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి. ఎటువంటి కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జ్యూసీ అండ్ హెల్దీ లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కర్బూజా గింజలు వేసుకున్నానండి. ఈ కర్బూజా గింజలు నెయ్యిలో బాగా ఫ్రై అయ్యాక లడ్డూ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఏమీ అవైలబుల్గా లేకపోతే కొన్ని పల్లీలు ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చండి. కర్బూజా గింజలు బాగా ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల రాగి పిండి వేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల రాగి పిండికి అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న బొంబాయి రవ్వ రాగి పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. మనం ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కదండి, అది సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలని లేదండి. 1 టీ స్పూన్ నుంచి పావు కప్పు అరకప్పు వరకు మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అసలు నెయ్యే వద్దనుకుంటే నార్మల్గా కూడా ఫ్రై చేసుకోండి. రాగి పిండి కొంచెం కలర్ మారి మంచి అరోమా వస్తుంటే బాగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు దీంట్లో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. మనం వేసుకున్న 2 కప్పుల రాగి పిండి అరకప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసాక గరిటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం నార్మల్గా రాగి లడ్డును అన్ని బాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకొని లడ్డు చుట్టుకుంటాం కదండి. బట్ అలా కాకుండా పిండి పొయ్యి మీద ఉండగానే కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పాలు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న రాగి పిండి, ఉప్మా రవ్వ, బెల్లం బాగా కరిగి జ్యూసీగా సాఫ్ట్గా అవుతుందండి. మనకి మొత్తం 1 కప్పు పాలు పడతాయండి. ఇలా పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్య మధ్యలో గట్టితో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పాలని 4 సార్లు వరకు వేసుకోండి. మధ్యలో చిన్న చిన్న ఉండలుగా కడితే వాటిని గరిటతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా పాలు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్మా రవ్వ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. పాలను ఇలా మధ్యలో కాకుండా లాస్ట్లో వేసుకుని లడ్డు చుట్టుకుంటే ఆ లడ్డు కొంచెం పొడిపిల్లాడుతూ డ్రైగా అనిపిస్తుంది. ఇలా ఒకసారి రాగి లడ్డూని ట్రై చేయండి. చాలా స్మూత్గా, టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. సో 1 కప్పు పాలు మొత్తం వేసేటప్పటికి పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా అవుతుంది. మనం కొంచెం తీసి పట్టుకొని చూస్తేనే తెలుస్తుందండి పిండి ఎంత సాఫ్ట్గా, స్మూత్గా అయ్యిందో. ఇప్పుడు దీనిని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టి చల్లారనివ్వండి. పిండి మరి ఎక్కువ వేడి ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా అయినాకే లడ్డూలా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కర్బూజా గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న యాలకుల పొడి, గింజలు అలాగే పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకున్న 2 కప్పుల రాగి పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బెల్లము, 1 కప్పు పాలు, ఇవన్నీ కరెక్ట్ కొలతలండి. కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మీకు కావలసిన సైజులో రౌండ్గా లడ్డూల్లా చుట్టుకోవడమే. రాగిలో మనకి ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళు, అలాగే ఎముకలు గట్టిగా దృఢంగా అవ్వాలనుకునే వాళ్ళకి ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుందండి. ఈ లడ్డు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఉపయోగపడుతుందండి. స్కూల్కి వెళ్ళి పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ లా కూడా ఇవ్వచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి కాలు లాగడం, ఎనీమియా, నడుము నొప్పి, నీరసం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదండి, వాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఈ హెల్దీ లడ్డూని చేసుకోవడం ఎంత ఈజీనో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి హెల్దీ లడ్డూలు ఇంకా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.